వారలారా, ఈ కార్యక్రమానికి చేరువచ్చిన దేవుని ప్రియులైన మీ అందరికీ మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో శుభములు వందనములు తెలుపుతున్నాను. మహాదేవుడు మన పరలోకపు తండ్రి మనల్ని ప్రేమించి గడిచిన దినాలన్నిటిలో కాపాడి ఈ క్రిస్మస్ అనే కార్యక్రమంలో మనమంతా కూడా దేవుని సన్నిధిలో పాల్గొనుటకు గడుపుటకు దేవుడు చక్కటి అపురూపమైన అవకాశాన్ని కలిగించాడు. మన కుటుంబాల్లో అనేక విధాలుగా దేవుడు సహాయం చేస్తూ మనకు సంతోషము, సమాధానము, ఆనందమును ప్రసాదిస్తూ తన కృపాక్షేమాలు మనందరి పట్ల ఉంచుతూ సజీవులుగా ఈ నేటి వరకు కూడా మళ్ళీ కాపాడి బ్రతికించిన తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు వారి నామములో కృతజ్ఞతా స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుని నామానికే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా విందాం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము మనందరికీ ఇప్పటికే తెలుసు. క్రీస్తు రాక పరమార్థం. యేసుక్రీస్తు వారు పుట్టారు అని, ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు అని, ఆయన జన్మను, ఆయన పుట్టుకను, ఆయన రాకను జ్ఞాపకము చేసుకుంటూ ఆయన గురించిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు వినుటకు, నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి మనమంతా కూడా ఆయన సన్నిధిలో పాల్గొని ఉన్నాం. యేసుక్రీస్తు వారు ఈ ప్రపంచంలో చాలా ఉన్నతమైన వ్యక్తి, మహాగణుడు, చాలా మహనీయుడు, పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా జీవించిన ఒక అద్భుతమైన మహా వ్యక్తి, మహాశక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన 2000 సంవత్సరాల కిందట ఈ లోకానికి కన్య మరియ గర్భమందు శరీరం ధరించుకొని మానవుడిగా ఈ లోకానికి రావడం అనేది జరిగింది. ఆయన జన్మను, ఆయన పుట్టుకను, ఆయన రాకను జ్ఞాపకము చేసుకొనుచు ఆయన స్తుతించుటకు, ఆయన ఘనపరచుటకు, ఆయన ఆరాధించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న క్రైస్తవులందరూ కూడా ఈ క్రిస్మస్ కార్యక్రమాలు అనేవి ఒక నెల రోజుల వరకు జరిగించడం అనేది ప్రపంచంలో ఒక విశేషమైన సంఘటన. మనందరికీ తెలిసిన పండుగలు ఎన్నో ఉంటాయి, మనందరికి తెలిసిన బర్త్డేలు ఎన్నో ఉంటాయి. కానీ ఆ బర్త్డేలు కానీ, ఆ పండుగలు కానీ ఒక నెల రోజులు జరిగే బర్త్డేలుగా లేదా పండుగలుగా ఉంటున్నాయి అంటే లేవు. అది యేసుక్రీస్తు వారి బర్త్డే, యేసుక్రీస్తు వారి పండుగ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో చాలామంది, సుమారు ఒక 350 కోట్ల మంది క్రైస్తవులు అని పిలువబడుతున్న వారందరూ కూడా ఎంతో ఘనంగా, గంభీరంగా, సంతోషకరంగా ప్రతిరోజు ఒక నెల రోజుల వరకు ఈ క్రిస్మస్ కార్యక్రమాలు అనేవి జరిగించడం అనేది ఒక విశేషమైన చరిత్ర. అది ఎలా కలిగింది అంటే అది యేసుక్రీస్తు వారి జన్మను బట్టి కలిగింది, ఆయన పుట్టుకను బట్టి కలిగింది. ఇంకా జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ప్రపంచవ్యాప్తంగా అలాగే ఎక్కువగా పండగకు ఖర్చు అయ్యే పండుగ ఏదైనా ఉంది అంటే ప్రపంచవ్యాప్తంగా అది క్రిస్మస్ పండుగనే. అలాగే ఎక్కువ మంది జరిపించుకునే పండుగ ఏదైనా ఉంది అంటే అది క్రిస్మస్ పండుగనే. అలాగే అన్ని దేశాల్లో జరిగే పండుగ, ప్రపంచవ్యాప్తంగా జరిగే పండుగ ఏదైనా ఉందంటే అది క్రిస్మస్ పండుగనే. ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే సుమారు 2024 సంవత్సరాల నుంచి ఈ పండగ జరుగుతుంది అంటే 2024 సంవత్సరాల వరకు జరుగుతున్న ఒకరి బర్త్డే కావచ్చు, లేదా ఆయన పుట్టుకకు సంబంధించిన పండుగ కావచ్చు, 2024 సంవత్సరాల వరకు జరుగుతుంది అంటే అది ఎంత గొప్ప ఉన్నతమైన స్థితి. ఈ ప్రపంచంలో నాయకులున్నారు, రాజులున్నారు, చక్రవర్తులున్నారు, పుట్టి చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ వారి జన్మదినాలు, వారి బర్త్డేలు 2024 సంవత్సరాల వరకు జరుగుతున్నట్టుగా చరిత్రలో ఎక్కడా లేదు.
అది ఒక్క యేసుక్రీస్తు వారు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పుట్టుక ద్వారానే జరుగుతుంది అనేది మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే యేసుక్రీస్తు వారు ఈ ప్రపంచంలో చాలా గొప్ప వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు, మహోన్నతమైన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. అయితే ఆయన 2000 సంవత్సరాల కిందట ఈ లోకానికి నిజంగా శరీరధారిగా వచ్చాడా, మానవుడిగా పుట్టాడా, మనుషుల మధ్య జీవించాడా, ఇదేమైనా కల్పితమా, లేదా ఇదేమైనా కట్టుకథనా, లేదా బైబిల్ అనేది ఊహించి రాసిన పుస్తకమా అని మనం ఆలోచన చేస్తే, ఏమంటే ఇది కట్టుకథ కాదు, అలాగే ఊహించి రాసిన కథ కాదు, ఏదో బైబిల్ మనుషులు ఊహించి రాసిన గ్రంథం కూడా కాదు. యేసుక్రీస్తు వారి పుట్టుకకు, ఆయన జీవితానికి, ఆయన మరణ సమాధి పునరుద్ధానాలకు ఈ ప్రపంచంలో అనేకమైన ఆధారాలు ఉన్నాయి. బైబిల్లో మాత్రమే కాకుండా భౌగోళికంగా ఏమంటే భూమి మీద ఎన్నో ఆధారాలు ఉన్నాయి, అలాగే చరిత్రలో ఎన్నో ఆధారాలు ఉన్నాయి, అలాగే శాస్త్రీయంగా ఎన్నో ఆధారాలు ఉన్నాయి, అలాగే పుస్తకాల్లో కూడా ఎన్నో ఆధారాలు అనేవి ఉన్నాయి. యేసుక్రీస్తు అనే వ్యక్తి చరిత్రకు సంబంధించిన వ్యక్తి, అలాగే యేసుక్రీస్తు అనే వ్యక్తి మానవాళికి సంబంధించిన వ్యక్తి. కాబట్టి ఆయనది ఖచ్చితంగా జరిగిందా జన్మ అంటే ఖచ్చితంగా జరిగింది. ఆయన మానవుడిగా 2000 సంవత్సరాల కిందట ఈ లోకానికి వచ్చాడంటే వచ్చాడు. ఈరోజు రాత్రి ఆ వివరాలు మనం తెలుసుకోవడానికి మనం కూర్చోలేదు, కానీ ఆయన రాక ఎందుకు జరిగింది, ఆయన రాక యొక్క పరమార్థం ఏంటి, ఆయన ఏ ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చాడు, ఆయన ఎక్కడి నుంచి ఈ లోకానికి వచ్చాడు అన్న విషయాలు మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. యేసుక్రీస్తు వారి పుట్టుక అనేది, ఆయన జన్మ అనేది చాలా ప్రత్యేకంగా ఉంది. ఈ భూమి మీద ఒక స్త్రీ పురుషుడు వివాహం చేసుకుంటే వారిద్దరి కలయికతో ప్రతి మనిషి ఈ భూమి మీద పుడుతున్నారు. కానీ యేసుక్రీస్తు వారు మాత్రం అలా పుట్టలేదు. కేవలం ఆయన ఎలా పుట్టాడు అంటే, ఆయన కేవలం ఒక కన్య మరియ గర్భమందు శరీరం ధరించుకొని ఈ లోకానికి రావడం అనేది జరిగింది. అంటే పురుషుని ప్రమేయం లేకుండా, ఏమంటే ఆయన ప్రత్యేకంగా ఒక స్త్రీలోనే తన దేహాన్ని నిర్మించుకొని ఈ లోకానికి వచ్చాడు. కన్యకగా పుట్టిన వ్యక్తి ఒక యేసుక్రీస్తు వారు మాత్రమే. అలాగే పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా పుట్టిన వ్యక్తి ఒక యేసుక్రీస్తు వారు మాత్రమే. ఇంకెవరు అలాగా పుట్టలేదు, ఇంకెవరు అలాగ పుట్టే అవకాశం కూడా లేదు. అంటే ఆయన పుట్టుక కూడా చాలా ప్రత్యేకమైనది. పుట్టుకనే కాదు, ఆయన జీవితం ప్రత్యేకమైనది, ఆయన బోధ ప్రత్యేకమైనది, ఆయన చేసే అద్భుత కార్యాలు చాలా ప్రత్యేకమైనవి, ఆయన మరణము కూడా చాలా ప్రత్యేకమైనది. ఆయన పుట్టుక చాలా పరిశుద్ధమైనది. కన్యకకు పుట్టాడు కనుక ఆయన పరిశుద్ధమైన జన్మను ఆయన పొందుకున్నాడు. అలాగే పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా ఆయన పుట్టడం జరిగింది. అక్కడ కూడా పవిత్రత అనేది ఆయన పుట్టుకలో మనకు కనబడుతుంది. అంటే పుట్టుకలో నుంచి ఆయన పరిశుద్ధుడుగా, పుట్టుకలో నుంచి ఆయన పవిత్రుడుగా, ఆయన మరణించేంత వరకు కూడా పాపుల్లో చేరకుండా ప్రత్యేకంగా జీవించిన ఒక మహోన్నతమైన వ్యక్తిగా యేసుక్రీస్తు వారు ఉన్నాడు అనేది ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం. ప్రేమ దేవుని వల్లరా, యేసుక్రీస్తు వారు ఈ మరియ గారి గర్భంలోకి 2000 సంవత్సరాల కిందట రాకముందు ఆయన ఎక్కడ ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే, ఆయన అంతకు ముందు లేనివాడు కాదు, ఆయన అప్పుడే ఆరంభమైన వాడు కాదు, మరియ గర్భము నుంచే ఆయన ప్రారంభమైన వ్యక్తి కాదు. యేసుక్రీస్తు వారికి ఆది అనేది లేదు, యేసుక్రీస్తు వారికి అంతం అనేది, ముగింపు అనేది కూడా లేదు. కాలానికి అతీతుడు, కాలమును కలిగించిన వాడు, కాలమునంతా కూడా సృష్టించి నడిపిస్తున్న మహా గొప్ప వ్యక్తి యేసుక్రీస్తు వారు. మరి 2000 సంవత్సరాల కిందట ఆయన ఎక్కడున్నాడు అంటే పరలోకమందు ఉన్నాడు. ఈ లోకానికి పైన దేవుని లోకం ఉంటే ఆ లోకమే పరలోకము, స్వర్గలోకము, దేవుడుండే లోకము, దైవలోకం అని మనం పిలుచుకుంటాం కదా. ఆ లోకములో ఆయన ఉన్నాడు. అలా ఉంటున్న ఆయన ఎలా ఉన్నాడు? అక్కడ కూడా శరీరధారిగా ఉంటున్నాడా, మనిషిగా ఉంటున్నాడంటే కాదు. అక్కడ ఆయన జీవితం అనేది దేవుడుగా ఉంటున్నాడు. బైబిల్లోకి వెళ్ళి మనం ఆట చూస్తే యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుదాం. యోహాను గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 14వ వచనం చూస్తే
ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపన్నుడుగా మన మధ్య నివసించెను. అంటే వాక్యం అనే నామము యేసుక్రీస్తు వారికి కలదు. అలాంటి వాక్యం అనే నామం కలిగిన యేసుక్రీస్తు వారు ఆది యందు ఎక్కడున్నాడంట? దేవుని యొద్ద ఉన్నాడు. ఆ దేవుని యొద్ద ఆయన ఎలా ఉన్నాడు అంటే ఆ వాక్యము దేవుడై ఉండెను. అంటే యేసుక్రీస్తు వారు పరలోకమందు, దేవుని లోకమందు ఆయన ఎలా ఉన్నాడు అంటే మనిషిగా లేడు, నరమాత్రుడుగా లేడు, ఆయన దేవుడుగా ఉన్నాడు. అక్కడ 2వ వచనం 3వ వచనం మనం చదవగలిగితే 2వ వచనం 3వ వచనం చూడండి. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగున్నదేది ఆయన లేకుండా కలగలేదు. సమస్తమును ఆయన మూలముగా కలిగిందంట, కలిగున్నదేది కూడా ఆయన లేకుండా కలగలేదు. మన కంటి కనబడుతున్న ఈ అందమైన లోకములో ఉంటున్న ప్రతిదీ కూడా యేసు ప్రభు లేకుండా కలగలేదు. ఆయన మూలముగానే కలిగింది, ఆయన ద్వారానే కలిగింది, ఆయనే ఈ ప్రకృతిని కలిగించాడు. అంటే ఆయన కాలానికి అతీతుడు, ప్రకృతి కంటే చాలా గొప్ప వ్యక్తి. ప్రకృతి ఆయన దగ్గర ఏమాత్రం కూడా సరిపోదు. అలాంటి మహోన్నతమైన దేవుడిగా ఉంటున్న యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల కిందట ఎందుకు వచ్చాడు? అది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇక పరలోకంలో ఉంటున్న ఆయన, దేవుడిగా ఉంటున్న ఆయన పరలోకంలో ఏ పొజిషన్లో ఉన్నాడు, ఏ స్థలంలో ఉన్నాడు అని బైబిల్లోకి వెళ్ళి చూడగలిగితే యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుదాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుదాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వచనం. మహాగణుడును, యేసుక్రీస్తు వారి గురించి, మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు. చూడండి, ఆయన ఎలాంటి వ్యక్తి అంట? మహాగణుడు యేసుక్రీస్తు వారు పరలోకమందు. ఇంకా మహాగణుడును, మహోన్నతుడును, ఇంకా పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. కింద చదువుదాం. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించేవాడని అంటారు. చూడండి, ఎక్కడ నివసించేవాడంట ఆయన? 2000 సంవత్సరాల కిందట ఈ లోకానికి రాకముందు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎక్కడ నివసించేవాడు అంటే మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడు. ఆయన పరిశుద్ధుడు గనక ఆయన నివసించే స్థలం కూడా ఎలాంటిదంటే పరిశుద్ధ స్థలం. పరలోకం అనేది, దేవుడుండే లోకం అనేది చాలా ఉన్నతమైన పరిశుద్ధమైన స్థలం అది. అలాంటి పరిశుద్ధమైన స్థలములో, మహోన్నతమైన పరిశుద్ధమైన స్థలములో ఆయన నిత్య నివాసిగా, పరిశుద్ధుడిగా జీవిస్తున్నాడు. ఇంకా బైబిల్లోకి వెళ్ళి చూడగలిగితే ఎవరును సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే అమరత్వం గలవాడై ఉన్నాడు. అంటే దేవుని ఉన్నతమైన ఖ్యాతి అది, ఉన్నతమైన పొజిషన్ అది, ఉన్నతమైన స్థానం అది, ఉన్నతమైన ఆధిపత్యంలో ఉంటున్నవాడు యేసుక్రీస్తు వారు. చాలామంది యేసుక్రీస్తు వారి గురించి సంపూర్ణమైన వివరాలు తెలియక మొన్న వచ్చాడు ఈ లోకానికి, మొన్న పుట్టిన దేవుడు ఆయన, మొన్న పుట్టిన వ్యక్తి ఆయన అని రకరకాలుగా మాట్లాడుకునే ప్రపంచ ప్రజలు ఎంతోమంది లేకపోలేదు. దానికి కారణం ఏంటి అంటే ఆయనకుంటున్న ఫాలోవర్స్, అభిమానులను బట్టి అక్కసుతో ఓర్వలేక ఆయన సంఖ్య పెరిగిపోతుందని, ఆయన అనుసరించే వాళ్ళు అందరూ కూడా మారిపోతున్నారన్న ఉద్దేశంతో ఈ విధంగా మాట్లాడుతుంటారే కానీ యేసుక్రీస్తు వారి చరిత్ర ఒకసారి మనం ఆలోచన చేస్తే అది చాలా ఉన్నతమైన చరిత్ర. ఉన్నతమైన సంపన్నమైన స్థితిలో ఆయన మాత్రమే నివసించే ఒక పొజిషన్లో ఆయన ఉంటున్న ఆయన ఇంకంత మాత్రమే కాదు, కోటాను కోట్ల దేవదూతలతో నిరంతరము రాత్రింబగళ్ళు నిరంతరము పరిశుద్ధుడు 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 అని ప్రతిగానాలతో ఆరాధింపబడుతున్న స్థితిలో ఉంటున్న వ్యక్తి యేసుక్రీస్తు వారు. 2000 సంవత్సరాల కిందట ఆయన స్థితి మనం ఆలోచిస్తున్నాం. నిరంతరము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కోటాను కోట్ల దేవదూతలతో నిరంతరము రాత్రింబగళ్ళు మానక నిరంతరము కూడా స్తుతించబడుతున్న, ఆరాధించబడుతున్న, పొగడబడుతున్న ఏకైక వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. భూమి మీద ఒక నాయకుని కానీ,
ఒక మంచి వ్యక్తిని కానీ, ఒక మంచి పనులు చేసిన వ్యక్తిని కానీ మనం పొగడాలంటే ఎంతసేపు పొగుడతాం? అంతే కదండి. లేదా సన్మానించాలంటే ఆ వ్యక్తి గురించి ఎంతసేపు చెప్తాం? ఓ గంట సేపు చెప్పేసరికి అతని చరిత్ర అంతా కూడా అయిపోతుంది ఇంకా. కానీ పరలోకంలో యేసుక్రీస్తు వారి చరిత్ర, ఆయన బ్రతుకు, ఆయన లక్షణాలు, ఆయన క్యారెక్టర్, ఆయన స్వభావము, ఆయన పనులు, ఆయన కార్యక్రమాలు అన్నీ కూడా ఏమంటే ఆరాధించడానికి కోటాను కోట్ల దేవదూతలకు ఎంత కాలం పడుతుంది అంటే కోట్ల సంవత్సరాలు పడుతుంది. కోట్ల సంవత్సరాలు పడుతుంది. అంటే ఎంత పరిశుద్ధుడో మనం ఆలోచన చేయాలి. వారి ఆరాధనలో మనకు ప్రత్యేకంగా కనపడే మాట, మీరు ఇంటికి వెళ్ళి యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2, 3, 4 వచనాలు చదివితే అక్కడ యేసు ప్రభు యొక్క ఆరాధన ఏంటో అక్కడ మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, అక్కడ ప్రాముఖ్యంగా యేసు ప్రభుని ఏమని ఆరాధిస్తున్నారు అంటే యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలతో ఆరాధిస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. అంటే ఆయన పరిశుద్ధత గురించి చెప్పాలి అంటే, ఆయన పరిశుద్ధత గురించి ఆరాధించాలి అంటే సమయాలు సరిపోవు, కాలాలు సరిపోవు, రాత్రింబగళ్ళు సరిపోవు, సంవత్సరాలు సరిపోవు. అంటే యేసుక్రీస్తు వారు ఎంత పరిశుద్ధుడో ఒక్కసారి ఆలోచన చేయాలి. అలాంటి పరిశుద్ధమైన స్థలంలో ఉంటున్న ఆయన, పరిశుద్ధుడిగా ఉంటున్న ఆయన ఈ లోకాన్ని కూడా కలిగించింది ఏ విధానంలో కలిగించాడంటే అన్నీ కూడా చాలా మంచిదిగా ఉండేటట్టుగానే దేవుడు ఈ ప్రకృతిని కలిగించాడు. మనము సృష్టి కార్యక్రమంలో చూస్తే ప్రతి దాన్ని, సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలను, భూమిని, ఆకాశాలను, వీటన్నిటిని కలిగించినప్పుడు ప్రతిసారి చూసినప్పుడు దేవుడు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, ఇది చాలా మంచిదిగా ఉండెను. ప్రకృతిని చాలా పరిశుద్ధంగా చేశాడు, ప్రకృతిని చాలా నిష్కలంకంగా చేశాడు, ప్రకృతిలో పాపము లేకుండా చేశాడు. అలాగే మనుషులను కూడా ఆయన ఎలా చేశాడు అంటే ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం చూడగలితే మనుషులను సృష్టించే విధానంలో కూడా ఆయన ఎలా చేశాడో మన బైబిల్లోకి వెళ్ళి చూడగలితే ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం చదువుదాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనం. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించాను. ఎలా పుట్టించాడంటే దేవుడు యథార్థవంతులుగా, అంటే పవిత్రులుగా, ఏ కల్మషం లేని వారిగా. ఏమండి, పిల్లల్ని చూస్తే మనకు అది కనబడుతుంటుంది. వాళ్ళలో పాపం ఉండదు, వాళ్ళలో చెడు ఉండదు, వారిలో ఎటువంటి కలంకం అనేది ఉండదు. యథార్థవంతులుగా ప్రతి మనిషిని పుట్టించాడంట. కానీ మనుషులు ఏమైపోతున్నారు? కింద చదివితే పుట్టించాను కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. పుట్టినప్పుడు అందరూ పరిశుద్ధులుగానే, పుట్టినప్పుడు అందరూ యథార్థవంతులుగానే పుట్టారు. పుట్టించిన ఆయన అలాగనే పుట్టించాడు. ప్రకృతిని కూడా పవిత్రంగా, పరిశుద్ధంగా, మంచిదిగా సృష్టించాడు. మనుషులను కూడా అదే విధానంలో సృష్టిస్తున్నాడు ఆయన. కానీ మనుషులు ఎదుగుతున్నప్పుడు, పెరుగుతున్నప్పుడు సమాజంలో పడి మనుషులు అన్ని నేర్చుకొని వివిధమైన తంత్రములు కల్పించుకొని మనుషులు పాపులుగా, అపరాధులుగా మారిపోతున్నారు. ఏమంటే ఆయన ఈ లోకానికి రావడానికి బలమైన కారణాల్లో ఒక కారణము, ప్రాముఖ్యమైన కారణం, ప్రధానమైన కారణం, ముఖ్య కారణం ఏంటి అంటే మనుషుల యొక్క పాపం. మనుషుల యొక్క పాపం. ఆయనేమో మహాపరిశుద్ధమైన స్థలంలో ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడని కొనియాడబడుతున్నాడు. ఈ ప్రకృతిని కూడా పరిశుద్ధంగా, మంచిదిగా చేశాడు. కానీ ఈ ప్రకృతిలో పుట్టిన మనుషులు పాపులైపోతున్నారు. మత్తయి సువార్త ఒకసారి చూడగలితే ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో అక్కడ రాయబడి చూడండి. ఆయన పుట్టినప్పుడు ఆయనకు పేరు పెట్టే లేదా ఆయన పుట్టుక గురించి కొన్ని మాటలు అక్కడ దేవదూత యేసేపు గారితో చెబుతుంది. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె యొక్క కుమారుని కనును మరియ గారు తన ప్రజలంటే మనుషులు, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. యేసు ప్రభు వారికి ఏ పేరు పెట్టబడిందంట అండి? పుట్టినప్పుడు తల్లిదండ్రులు ఏ పేరు పెట్టారు? యేసు అనే నామకరణం చేశారు.
దాని అర్థం ఏంటి అంటే యేసు అంటే రక్షకుడు. యేసు అంటే ఏంటి దాని అర్థం అంటే రక్షకుడు. ఆ రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆ రక్షకుడు ఎందుకు పుడుతున్నాడంట? అక్కడే చూస్తాం చూడండి. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఆయనే రక్షించును. ఈ భూమి మీద ఎంతో మంది రక్షకులు ఉన్నారు. డాక్టర్లు ఒక రకమైన రక్షకులు మనకు కదా, ప్రాణం పోకుండా మన దేహం కాపాడడానికి డాక్టర్లు ఒక రకమైన రక్షణ భటులు మనకు వాళ్ళు. అలాగే పోలీస్ శాఖ వారందరూ కూడా మనకు రక్షణ భటులే. అలాగే మిలిటరీ శాఖ వారందరూ కూడా, నావీ శాఖ వారందరూ కూడా మనందరికి కూడా వారు ప్రొటెక్షన్గా రక్షించే వాళ్ళే. కానీ వీరందరూ పాపుల రక్షకుల, పాపం నుంచి రక్షించే వాళ్ళ అంటే కాదు. కానీ యేసుక్రీస్తు వారు ఎలాంటి రక్షకుడు? పాపులను రక్షించే రక్షకుడు. లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనం. ఆయన పుట్టినప్పుడు దేవదూత ఏం చెప్తుంది చూడండి. ఆయన పుట్టినప్పుడు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దావీదు పట్టణం అనే బెత్లెహేములో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆ మాట ఎంత బాగుంది చూడండి. ఇక్కడ దేవదూత మాట్లాడుతుంది, గొర్రెల కాపర్లతో మాట్లాడుతుంది. అలా మాట్లాడే సందర్భంలో ఏమంటుంది దేవదూత అంటే రక్షకుడు మా కొరకు పుట్టి ఉన్నాడు అనట్లేదు. రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు అనట్లేదు. రక్షకుడు జంతువుల కొరకు, పక్షుల కొరకు, చేపల కొరకు పుట్టాడు అని అనట్లేదు. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణం ముందు రక్షకుడు ఎవరి కొరకు పుట్టాడంట? మన కొరకు పుట్టాడంట. చూడండి, దేవుడిగా ఉంటున్న ఆయన మన కొరకు మానవుడిగా పుట్టడం ఒక అద్భుతమైన సంఘటన. ఇది ఒక అద్భుతమైన చరిత్ర. ఇది మన కొరకు ఈ భూమి మీద ఎవరెవరు ఏవేవి పుట్టాయి మనం ఆలోచన చేస్తే మన కొరకు ఈ ప్రకృతి పుట్టింది, మన కొరకు జీవరాశులు పుట్టాయి, మన కొరకు అమ్మ నాన్న, మన కొరకు ఇంట్లో ఉంటున్న కుటుంబీకులందరూ కూడా మన కొరకు పుట్టారని మనకు తెలుసు. అయితే మనం పుట్టకముందు, మన కుటుంబీకులు పుట్టకముందు, మన తల్లిదండ్రులు పుట్టకముందు 2024వ సంవత్సరం కిందట మన కొరకు ఒక రక్షకుడు పుట్టాడు. ఆయన ప్రభు అయిన క్రీస్తు. క్రీస్తు అంటే దేవుడిగా ఉంటున్న ఆయన మానవుడిగా కన్య గర్భమందు ఆయన జన్మించడం అనేది జరిగింది. ప్రేమ దేవుని వల్లరా, మన కొరకు పుట్టిన వ్యక్తి ఎవరు అంటే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది రక్షకుడు. మన కొరకు పుట్టిన వ్యక్తి ఎవరు అని వాక్యం సెలవిస్తుందంటే దేవుడు. దేవుడు మన కొరకు పుట్టాడంటే దాన్ని ఎలా అర్థం చేసుకున్నా చెప్పండి. దేవుడు మనుషులమైన మన కొరకు పుట్టాడమ్మా. నిజంగా ఎంత గొప్ప విషయం అండి అసలు అది. ప్రేమ దేవుని వల్లరా, దేవుడు మనుషులమైన మన కొరకు పుట్టాడమ్మా. దాన్ని ఎలా తీసుకోవాలి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఒక మనిషి మన కొరకు మనిషి పుట్టాడంటే ఓకే, మన తాత మరలా మనవడిగా పుట్టాడంటే ఓకే, అవ్వ మనవరాలుగా పుట్టిందంటే ఓకే, అమ్మ కూతురుగా పుట్టిందంటే పుట్టదు. కానీ ఒకవేళ అనుకుంటే కూడా ఓకే. కానీ దేవుడు మానవుడిగా పుట్టడం అంటే దాన్ని ఎంత అపురూపమైన ఆ విషయంగా మనం దాన్ని తీసుకోవాలి చెప్పండి. ప్రేమ దేవుని వాళ్ళరా, ఇది వాస్తవమా అంటే వాస్తవం, ఇది నిజమా అంటే నిజం. దేవుడైన ఆయన మనుషుల కొరకు ఆయన ఈ లోకానికి శరీరం ధరించుకొని రావడం జరిగింది. అయితే ఆయన పుట్టడమే రక్షకుడిగా పుట్టాడు. అయితే ఎవరిని రక్షించడానికి అంటే పాపులను రక్షించడానికి. ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే పాపులను రక్షించడానికి. ఏమండి, పాపులు ఏమైనా జైల్లో ఉన్నారా? పాపులు ఏమైనా బందీలో ఉన్నారా? పాపులు ఏమైనా ఎక్కడైనా కొట్టబడుతున్నారా, హింసింపబడుతున్నారా? రక్షించడం అంటే మనం దాన్ని ఎలా అర్థం చేసుకుంటాం? రక్షించడం అంటే జైల్లో నుంచి రక్షించడం, చెరసాల్లోంచి రక్షించడం, ఎవరో బానిసత్వంలో నుంచి రక్షించడం అని మానవ భాషలో మనకు అర్థమవుతుంది. కానీ ఈయన రక్షించడం ఎలా అనేది మనం ఆలోచన చేస్తే ఆయన పాపముల నుంచి రక్షించే రక్షకుడు. ఏమని ప్రతి మనిషి పాపియా అని మనం ఆలోచన చేస్తే అవును, ప్రతి మనిషి పాపియే.
ప్రారంభ మానవులే చెడిపోయినట్టుగా, ప్రారంభ మానవులే దేవుని ఆజ్ఞని మీరినట్టుగా, ప్రారంభ మానవులే పాపం చేసి దేవునికి దూరమైనట్టుగా మన బైబిల్ చరిత్రలో మనం చూస్తాం. ఆదికాండం 6వ అధ్యాయము మనుషుల గురించి ఒకసారి మనం చూస్తే, ప్రారంభ కాలంలో మనుషులు ఎలా ఉన్నారో ఒకసారి చూస్తే ఆదికాండం 6వ అధ్యాయము 5-6 వచనాలు చూడండి. ఆదికాండము 6వ అధ్యాయము 5-6 వచనాలు మనం జాగ్రత్తగా చూద్దాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు. ఏమంటే పరిశుద్ధుడైన దేవుడు ఏమంటున్నాడు? నరుల చెడుతనము భూమి మీద గొప్పది అంటే భలే చేశారు మీరు, గొప్ప పని అన్నట్టుగా చెప్పట్లేదు. దాన్ని చూస్తుంటే ఆయనకు ఎలా ఉందంట? అది గొప్పది అంటే అప్పుడప్పుడు చెడిపోయిన వాడిని అంటున్నాడు చూడండి. మనం నువ్వు చాలా గొప్పోడివిరా అంటాం కదా. దాని అర్థం ఏంటి? ఆయన ఏదో సాధించాడని కాదు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, ఇంకా వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా దేవుడు సంతాపపడి తన హృదయములో నొచ్చుకొనెను. పుట్టినప్పుడు యథార్థవంతులు, పుట్టినప్పుడు పాపం లేనివారు, కానీ ఎలా మారిపోతున్నారు? చెడు చేస్తూ పాపులైపోతూ, ఇక ఆలోచనలో ఉన్న ఊహల్లో కూడంతా కూడా మొత్తము చెడు అంటే చూడండి. ఏంటి మనుషులు పాపులా అని మనం బైబిల్ ప్రకారం ఆలోచిస్తే అవును. బైబిల్లో రాయబడిన మాట రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏడు మనుషుల గురించి మనం ఆలోచన చేస్తే చూపుల్లో మనుషులు కరెక్ట్గా లేరు, ఆలోచనలో కరెక్ట్గా లేరు, మాటల్లో కరెక్ట్గా లేరు, న్యాయబద్ధంగా లేరు. అలాగే ఊహల్లో తలంపు కూడా ఏదో ఒక రూపాన మనిషి కలుషితమైపోతున్నాడు, న్యాయాన్ని మీరిపోతున్నాడు, ధర్మాన్ని మీరిపోతున్నాడు, పరిశుద్ధత అనేదే లేకుండా పోతున్నాడు. ఎక్కడ న్యాయం ఉంది చెప్పండి? ఎవరు న్యాయంగా ఉంటున్నారు చెప్పండి? మనుషులందరూ విస్తరిస్తూ పోతుంది. పాపం అనేది పెరిగిపోతూనే ఉంటుంది. పాపం అనగానే మనం దొంగతనము, వ్యభిచారము, నరహత్య, మోసగించడము, లేదా ఒకరిని కొట్టడము, ఒకరిని చంపడము, ఇవే పాపాలు అనుకుంటాం. కానీ దేవుని చట్టములో చెడ్డ ఆలోచనలు కూడా పాపమే, చెడ్డ తలంపులు కూడా పాపమే, కూడా చెడ్డ ప్లాన్ చేస్తే కూడా పాపం. వారు చెడిపోతుంటే, పాపులైపోతుంటే, అందరూ పాపములో మునిగి తేలిపోతుంటే, ఈ పాపముల గురించి ఆలోచించిన ఒకే ఒక వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. బైబిల్లో చూస్తే పాపం అనేది చేస్తే ఏమవుతుంది, చూస్తే ఏమవుతుంది, మాట్లాడితే ఏమవుతుంది, ఆలోచిస్తే ఏమవుతుంది, ఒకవేళ అది క్రియల్లో ఉంటే ఏమవుతుంది, దేవుడు ఒకవేళ అడ్జస్ట్ అవ్వచ్చు కదా, దేవుడు క్షమించవచ్చు కదా అని మనం అనుకుంటాం. కానీ మనుషుల యొక్క పాపాలు ఈ లోకానికి మాత్రమే సంబంధించినవి కాదు. బైబిల్లోకి వెళ్ళి మనం చూడగలితే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 2వ వచనాన్ని చూద్దాం. ఈ పాపాల గురించి ఏం రాయబడిందో ఒకసారి చూడగలితే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 2వ వచనం, యూదా అనే జనాంగము యొక్క పాపము ఇనుప గంటముతో వ్రాయబడి ఉన్నదంటే చూడండి. దేవుని గ్రంథములో, దేవుడు ఉండే పరలోకములో, ఏమంటే దేవుడు నివసించే ఆ చోట ఒక గ్రంథములో యూదా జాతి యొక్క పాపాలు వ్రాయబడుతున్నాయంట. ఎలా రాయబడుతున్నాయంట? ఇనుప గంటముతో వ్రాయబడి ఉన్నది. ఇంకా అది వజ్రపు మొనతో లిఖింపబడి ఉన్నది. అంటే మనుషులు పాపాలు చేస్తుంటే ఎవరు చూడట్లేదు, ఎవరికి తెలియదు, మన గురించి ఏం తెలియదు అనుకుంటూ, సరిపుచ్చుకుంటూ, సర్దిద్దుకుంటూ, కవర్ చేసుకుంటూ మనుషులు బ్రతుకుతున్నారేమో. కానీ సృష్టికర్త అయిన దేవుడు ప్రతి మనిషిని కూడా స్కానింగ్ చేస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు.
దేవుడు కూర్చుండుట, మనుషులు నిలుచుండుట, పడుకొనుట, లేచుట, మాట్లాడుట, పనులు చేసుట, వచ్చుట, పోవుట, చర్యలన్నీ కూడా దేవుడు చూస్తూ దేవదూతల చేత ఏం చేస్తున్నాడు అంటే ఆయన పాపములు వ్రాస్తున్నాడు. మలాగ్రంథం 3వ అధ్యాయము 16వ వచనం చూడండి. మలాగ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. ఏమంటే పాపముల గురించి మనకేంటి సమస్య అంటే చాలా పెద్ద సమస్య ఉంది. ఆయన పాపులను రక్షించడానికి ఈ లోకానికి రక్షకుడుగా రావాల్సిన అవసరత ఎందుకు వచ్చింది అంటే సమస్య అంతా కూడా మనుషులు చేసిన ఈ పాపమే. అది ఎక్కడ రాయబడిందని చూసాం, అక్కడ పరలోకమందు. ఇక్కడ కూడా చూస్తే మలాగ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా, మనుషులు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియగ్గి ఆలకించును. దేవుడు వింటున్నాడంట. ఆలకించిన తర్వాత మరియు యెహోవా యందు భయభక్తులు గలవారు ఆయన నామము స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడుచుండెను. గ్రంథములో మాటలు రాయబడుతున్నాయంట, గ్రంథములో పనులు రాయబడుతున్నాయంట, గ్రంథములో చూపులు రాయబడుతున్నాయంట, గ్రంథంలో ఆలోచనలు రాయబడుతున్నాయంట, గ్రంథములో ప్రతి మనిషి యొక్క చరిత్ర రాయబడుతుంది. ఏ గ్రంథములో? ఈ భూలోకంలో ఉంటున్న గ్రంథంలో కాదు, పరలోకం మందు ఉంటున్న గ్రంథములు. బైబిల్లో రాయబడిన మాట, అప్పుడు గ్రంథములు విప్పబడును. ఆ గ్రంథాల్లో రాయబడిన పాపాలన్నీ గురించి యేసుక్రీస్తు వారు పరలోకమందు రాయబడిన గుట్టలు గుట్టలుగా, కట్టలు కట్టలుగా, ఏమండి పేరుకుపోయిన మనుషుల యొక్క పాపాల చరిత్ర పుస్తకాల ఏమండి ఆ గని అనేది చాలా పెద్దగానే ఉంది. ఏమండి బైబిల్లో రాయబడినంత కూడా నమ్మాలంటే నమ్మాలి. బైబిల్లో చెప్పబడినవన్నీ కూడా ప్రపంచంలో జరిగాయి. బైబిల్లో చెప్పబడినవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నాయి. బైబిల్లో చెప్పబడినవి కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా జరుగుతాయి. యేసుక్రీస్తు వారు తాను ఈ భూమి మీద జీవించిన కాలంలో చెప్పిన మాట తెలుసండి, తన మాటలకు, తన వాక్యమునకు, తన బోధకు, తన ప్రసంగాలకు ఆయన చెప్పిన ఒక చక్కటి ఉదాహరణ ఏంటంటే, నేను చెప్పిన మాట ఒకటి గతించాలంటే భూమి ఆకాశం గతించిన నా మాటల్లో ఉన్న ఒక సున్నా కానీ, ఒక పొల్లు కానీ, ఒక తలకట్టు కానీ, ఒక దీర్ఘం కానీ ఏమాత్రం కూడా తప్పిపోయే అవకాశము లేదు. దేవుడంటే ఇలా ఉండాలి, నా మాట అంటే ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పాడు. నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం, నేను సత్యము చెప్పుటకు పుట్టి తిని అన్నాడు యేసుక్రీస్తు వారు. ఆయన విరోధులు కూడా, శాస్త్రులు, పరిచయులు అనే వాళ్ళు కూడా చెప్పిన మాట ఏం తెలుసా? నీవు సత్యవంతుడవైన బోధకుడవు, నీవు న్యాయవంతుడవైన బోధకుడవు, నీవు ఏ మోమాటం కూడా లేని వ్యక్తివి అని విరోధులు ఆయన గురించి చెప్పారంటే ఆయన మాట అంటే ఎంత కరెక్ట్గా చెప్తాడో, ఉన్నదే చెప్తాడు. ఆయన ఉన్నదే చెప్తాడు. ఈ బైబిల్లో రాయబడినవన్నీ వాస్తవాలంటే వాస్తవాలు అన్నీ జరిగాయి. కొన్ని వందలు జరిగాయి. ఈ ప్రపంచంలో కొన్ని వందలు జరిగాయి. చాలా దేశాల్లో కొన్ని వందలు జరిగాయి బైబిల్లో చెప్పినవన్నీ కూడా. ఇప్పటికి జరుగుతున్న యేసుక్రీస్తు వారు చెప్పినవి. అక్కడక్కడ భూకంపములు కలుగునన్నాడు. భూకంపాల గురించి మనకు తెలియదా చెప్పండి? తెగుళ్ళు సంభవించినన్నాడు, తెలీదా చెప్పండి? ఇవన్నీ కూడా మనం వింటున్నాం. రాజ్యం మీదికి రాజ్యము, జనం మీదికి జనము లేచును అంటున్నాడు. ఇప్పటికి ఎన్నో వార్తలు మనం వింటున్నాం. యేసు ప్రభు అంటేనే భవిష్యత్ చెప్పే మహా గొప్ప వ్యక్తి ఆయన. అలాంటి ఆయన, మనుషులారా మీ పాపాలన్నీ కూడా, నీ పాపము, నా పాపము, ప్రతి ఒక్కరి పాపము, ఆదాము మొదలుకొని నేటి వరకు పుట్టిన వారందరి పాపాలు గ్రంథములో రాయబడుతున్నాయి. జ్ఞాపకార్థ గ్రంథంలో రాయబడుతున్నాయి. అంటే జ్ఞాపకార్థ గ్రంథం అనే పేరు ఉందంటే దాని అర్థం ఏంటి తెలుసండి? మనం చనిపోయిన తర్వాత మనకు మరలా గ్రంథములో ఉన్న పాపాలన్నీ కూడా దేవుడు జ్ఞాపకం చేస్తాడు. చనిపోయిన తర్వాత ఆత్మలుగా మనం బ్రతుకుతాం. అప్పుడు దేవుడు చాలా లెక్కలు అడిగే పరిస్థితి ఉంది. కాబట్టి పాపాల కోసం ఆలోచించే వారు ఎవరు? డాక్టర్లు రోగాల కోసం ఆలోచిస్తారు కదా, అలాగే టీచర్లు చదువుల గురించి ఆలోచిస్తారు, ఇంకా పెద్దలు భోజనాల గురించి ఆలోచిస్తారు, తల్లిదండ్రులు. కానీ ఈ పాపాల గురించి ఆలోచించే వ్యక్తి ఎవరు? మనిషిని సృష్టించిన వ్యక్తి ఆలోచన చేయాలి.
మనుషులందరి పాపాల గురించి మనం మాట్లాడుకుంటే అది ఒక పెద్ద చరిత్ర, చాలా పెద్ద చరిత్ర. ఇంకా బైబిల్లోకి వెళ్ళి చూస్తే మన దోషములు ఆకాశం అంటుతున్నాయి, మన దోషములు లెక్కకు మించి ఉన్నాయి అని మన బైబిల్లో చూస్తాం. ఈ దోషాలన్నిటి కొరకు ఆయన ఆలోచన చేసి ఏమంటే ఆయన లోకానికి శరీరధారిగా రావడం జరిగింది. ఈ లోకాన్ని చూడడానికో, ఈ లోకాన్ని అనుభవించడానికో, ఈ లోకంలో బిర్యానీలు అంట, చికెన్లు అంట ఎలా తింటున్నారో తిందాము అని వచ్చిన దేవుడు కాదు ఆయన. అలాంటి దేవుడు కాదు ఆయన. పాపాలు తీసివేయడానికి వచ్చాడు ఆయన. ఒకసారి మనం బైబిల్లో కొన్ని వచనాలు మనం చూడగలిగితే, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనాన్ని త్వరగా చదవగలిగితే, పాపములను తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమాయెను. ఈ లోకమందు పాపములను తీసివేయడానికి. ఏంటి, పరలోకంలోంచి తీసివేయచ్చు కదా, పరలోకంలో ఉన్న జీవగ్రంథంలో కొట్టివేయచ్చు కదా అంటే, ఆయన న్యాయము, ఆయన చట్టము, ఆయన స్వభావము, ఆయన లక్షణము అస్సలు ఒప్పుకోదు. పాపము చేసిన వారికి ఏం పడాలి? శిక్ష పడాలి. దేవుని చట్టం అది. దేవుడు పాపం చేసిన వారిని శిక్షించకపోతే ఆయన దేవుడు అనడానికి కూడా వీలు లేకుండా పోతుంది. శిక్షించాలి, ఖచ్చితంగా శిక్షించాలి. ఏమంటే పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ నమోదైందంటే దానికి ఖచ్చితంగా విచారణ జరగాలి. అది రుజువైతే ఖచ్చితంగా కోర్టు వారు ఏమిస్తారు? శిక్ష విధిస్తారు. అక్కడికి నమోదయ్యిందంటే ఎఫ్ఐఆర్, తర్వాత ముందుకెళ్లాల్సిందే, కష్టమే. ఇక్కడ నమోదైతే ఖచ్చితంగా అది కోర్టు వరకు వెళ్ళాలి అన్నప్పుడు పరలోక జీవ గ్రంథములో, పరలోక జ్ఞాపకార్థ గ్రంథంలో నమోదైతే పరిస్థితి ఏంటి? దీని ఖచ్చితంగా శిక్ష పడాలి. అలా శిక్షింపబడాలి అంటే అందరూ చచ్చిపోతారు, అందరిని శిక్షించాలి, అందరినీ దేవుడు చంపాలి. కాబట్టి అలా చంపుకుంటూ పోతే, అలా శిక్షించుకుంటూ పోతే ఈ భూమి మీద దేవుని కంటే ఆయనకు ఎవరు దక్కే అవకాశము లేదు. ఆయన ఉండే లోకానికి వచ్చే అవకాశము లేదు. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ శిక్షించిన మరలా తీసుకొని వెళ్ళి మహా అగ్నిగుండంలో కూడా శిక్షించాలి. ఎంత భయంకరమైన ప్రమాదం అనేది ఉంది పాపాల వలన. కాబట్టి ఈ పాపాలన్నీ తీసివేయడానికి, ఈ పాపాలన్నీ కొట్టివేయడానికి, ఈ పాపములో ఉంటున్న మనుషులందరినీ రక్షించడానికి మనుషులందరి పక్షమున పరిశుద్ధుడైన ఆయనే మానవుడిగా ఈ లోకానికి వచ్చి తన మానవ దేహం మీద, ఆయన శరీరధారిగా వచ్చిన దేహం మీద దేవుని శిక్ష అనేది భరించబడాలి, అది అనుభవించాలి అన్న ఒక నిగూఢమైన, ఒక కీలకమైన ఉద్దేశముతోనే ఆయన ఈ లోకానికి శరీరధారిగా రావడం అనేది జరిగింది. అందుకే తన దేహాన్ని చాలా పవిత్రంగా కాపాడుకున్నాడు, పరిశుద్ధంగా కాపాడుకున్నాడు. మనుషులకు చాలా దూరంగానే చాలా చక్కగా ఆయన బ్రతికున్నాడు. తన దేహం మీద దేవుని శిక్ష పడాలి. రోమపత్రిక 8వ అధ్యాయం 4వ వచనం ముగించుకుందాం. రోమపత్రిక 8వ అధ్యాయం 4వ వచనం చూడండి. అది జరిగిందని బైబిల్ సెలవిస్తుంది. రోమపత్రిక 8వ అధ్యాయం 4వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము, అమర్జండి, పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో, శరీరంతో పంపి ఆయన యేసుక్రీస్తు వారి శరీరమందు పాపమునకు అందరి పక్షమున ఒకే ఒక్క వ్యక్తి మీద శిక్ష విధించాడు. ఏమండి, ఒక్కరు అందరి పక్షంగా చచ్చిపోతే బెటరా? అందరి పక్షంగా చచ్చిపోతే బెటరా? అందరి పక్షంగా ఒక్కరు చచ్చిపోతేనే మిగతా వాళ్ళందరూ కూడా రక్షింపబడతారు. ఇది ఒక అద్భుతమైన చరిత్ర. యేసుక్రీస్తు వారి గురించి, ఆయన బోధ గురించి, ఆయన సమాచారం గురించి, ఆయన సువార్త గురించి ప్రకటిస్తే ఇదేదో మతం అనుకుంటారు, ఇదేదో కులం అనుకుంటారు, ఇదేదో మత మార్పిడి అనుకుంటారు. కాదండి, ఇది మత మార్పిడి కాదు, ఇది కుల మార్పిడి కాదు, లేదా కుండ మార్పిడి కూడా ఏమీ కాదు, ఎవరి నుంచో ఎవరిలో కలుపుకునేది కాదు. ఇది యేసుక్రీస్తు వారిది పరలోకానికి మార్గం. క్రైస్తవ్యం అనేది మతం అని బైబిల్లో ఎక్కడా లేదు.
ఆయన మత బోధకుడని ఎక్కడ బైబిల్లో లేదు. బైబిల్ మత గ్రంథం అని ఎక్కడ బైబిల్లో లేదు. ప్రేమ దేవుని వాళ్ళరా, కాబట్టి యేసు ప్రభు వారి ద్వారా మనకు లభించేది ఏంటంటే పాప క్షమాపణ. ఆయన అంటున్నాడు, మీ అందరి కొరకు దేవుడు నా శరీరం మీద శిక్ష పాపమునకు విధించాడు. పాప పరిహారం జరగాలి ఖచ్చితంగా. అది ఇప్పుడా రేపా ఎప్పుడో ఒకసారి జరగాలి ఖచ్చితంగా. జరగకపోతే ప్రతి మనిషి పాపాలు ఘోషిస్తాయి, మొరపెడతాయి. న్యాయం తీర్చవా, తీర్పు తీర్చవా, నువ్వు న్యాయవంతుడైన దేవుడవు కదా అని పాపాలు మొరపెట్టే ఒక భయంకరమైన ప్రమాద పరిస్థితి అనేది ఆ ఘోష ఉంది. ఇవన్నీ మనకు తెలియాలంటే బైబిల్లో వ్రాయబడిన విషయాలని చదివితే మనకు అర్థమవుతాయి. ప్రేమ దేవుని వాళ్ళ ప్రధానంగా ఎందుకు వచ్చాడు ఆయన? పాపములను తీసివేయడానికి. కొన్ని 2-3 వచనాలు చూపించి నేను ముగిస్తాను. యేసుక్రీస్తు వారి యందు శిక్ష పడిందని చూస్తున్నాం కదా. ఏంటా శిక్ష అంటే, ఆయన చివరి దినాల్లో తన్ను తాను శిలువ బలియాగానికి ఆ శిక్ష కొరకు శిలువకు తన్ను తానే విరోధులకు అప్పగించుకున్నాడు. ఆయన్ను శిలువ వేశారు, కొడాలతో కొట్టారు, హింసించారు, ఉమ్మివేశారు, పిడిగుద్దులు గుద్దారు, హేళన చేశారు, దూషించారు, వాడు వీడు అని రకరకాలుగా మాట్లాడారు. ఏమండి, గ్రౌండ్లో బాల్ని ఏ విధంగా తంతే అందరూ ఎలా మరి అది అట్టిటైపోతుందో అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారిని భయంకరంగా కొట్టారు. సొగసైనను స్వరూపమైనను ఆయనకు లేదు. మనుషులు చూడనొల్లని వాడుగా అయిపోయాడు. కారణం ఏంటి అంటే మన పాపములే. అందుకే యోహాను గారు అన్నమాట, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. పౌలు గారు చెప్పిన మాట, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చెను. అలా తన మీద సిలువ మోసుకుంటూ దానితో ఆయన భరిస్తూ బాధ ఎంత అనుభవించాడంటే ఎంతో అనుభవించాడు. ఏదో పాపం చేశాడని కాదు, మనుషులమైన మన పాపాలు ఆ సిలువ మీద వేసుకొని ఆ కొడా దెబ్బలు తిని ఆయన తన దేహంలో ఉన్న రక్తమంతా కూడా కార్చాడు. ముక్కలైపోయాడు సిలువలో, చీల్చబడ్డాడు సిలువలో. యేసు ప్రభువేనా అని గుర్తుపట్టలేము ఆ రోజు సిలువలో యేసు ప్రభువుని చూస్తే. అలాంటి ఒక భయంకరమైన నిరాకారుడుగా, ఆకారం లేని వ్యక్తిగా ఎందుకు అయ్యాడంటే మన పాపముల దోష శిక్ష పాప పరిహారార్థమై ఆయన మీద వేయబడింది. తన కుమారుని శిక్షించుటకు యెహోవాకు ఇష్టమాయెను. తన కుమారుడు ఆ దెబ్బలు తింటున్నప్పుడు తాను పొందుతున్న వేదనలే చేత ఆయన తృప్తి పొందాడంట. సిలువ ఏమంటే ఆ శ్రమల్లోనే వేదన అనిపిస్తున్నా కూడా అందరికీ రక్షణ వస్తుంది, పాప క్షమాపణ వస్తుంది అని ఆయన తృప్తి పొందాడంట. ఎంత మంచి యేసుప్రభు చూడండి. ఆయన యేసుప్రభులో పాపం లేదు, కల్మషం లేదు. యేసుప్రభు అబద్ధికుడు కాదు. యేసుప్రభు చాలా అద్భుతమైన వ్యక్తి. ఆయనలో జాలి కనబడుతుంది, ఆయనలో కరుణ కనబడుతుంది, ఆయనలో శాంతి కనబడుతుంది, ఆయనలో ప్రేమ అంటే ఇంకా అపారంగా మనకు కనబడుతుంది. ఆయనలో సహాయం చేసే గుణం మనకు కనబడుతుంది. మన కొరకు ఆయన మన పాప శిక్షను మోసి మన కొరకు రక్తమే కార్చి బలి అయిపోయి ప్రాణం పెట్టిన మహానుభావుడు. అంటే ఇందులో యేసుక్రీస్తు వారి పుట్టుకలో ఆయన బలియాగంలో మనకేం కనబడుతుందంటే ఆయన మన పట్ల ఉంటున్న అద్భుతమైన ప్రేమ కనబడుతుంది. నిన్ను నీ తల్లిదండ్రులు ఎంత ప్రేమిస్తారో, లేదా నీ కుటుంబీకులను ఎంత ప్రేమిస్తారో, లేదా ఈ సమాజంలో ఉన్న వ్యక్తులు ఎంత ప్రేమిస్తారో దానికంటే కొన్ని కోట్ల రెట్లుగా యేసుక్రీస్తు నిన్ను నన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన అంటేనే ప్రేమ. ప్రేమామయుడు అనే టైటిల్ ప్రపంచంలో ఎవరికి ఉంది అంటే అది ఒక్క యేసుక్రీస్తు వారికి మాత్రమే. కరుణామయుడు అనే టైటిల్ ఎవరికి ఉంది అంటే పేరు అది యేసుక్రీస్తు వారికి మాత్రమే. ఎవరిని హింసించలేదు, ఎవరిని దోచుకోలేదు, ఎవరిని కొట్టలేదు. ఆయన నీతిగా, న్యాయంగా, ఒక మృదువైన గొర్రెపిల్లగా, నిజంగా మనిషి అంటే ఇలా బ్రతకాలేమో అనే అంత ఉత్తముడుగా ఆయన బ్రతికి మనుషులందరి కొరకు ఆయన తన్ను తాను బలియాగము చేసుకున్నాడు. శిక్ష ఆయన మీద పడింది. శిక్ష, మన పాపాల శిక్ష అంతా కూడా ఆయనే భరించాడు. అయితే
అది మనకు అప్లై కావాలంటే బైబిల్లో కొన్ని మాటలు చూడగలిగితే ఎబ్రీ పత్రిక 8వ అధ్యాయము త్వరగా కొన్ని వచనాలు చూసి ముగించుకుందాం. యేసుక్రీస్తు వారి ద్వారా మనకు పాపాల గురించి ఏ విముక్తి లభిస్తుందనే మాటలు చూడగలిగితే ఎబ్రీ పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇక ఎన్నడూనూ జ్ఞాపకము చేసుకొనను అని ప్రభు సెలవిస్తున్నాడు. ఆయనే చెప్తున్నాడంట, భలే అయిపోయిన యేసుక్రీస్తు చెప్తున్నాడంట, నేను దయగలిగి వారి పాపములను ఇక ఎన్నడూనూ జ్ఞాపకం చేసుకోను. అంటే నా యందు విశ్వాసం ఉంచితే, నన్ను హృదయంలో చేర్చుకుంటే, నా రాకడ, నా పుట్టుక, నా జీవితం, నా సిలువ బలియాగం ఎందుకు జరిగిందో దీన్ని నమ్మితే, ఇదంతటిని బట్టి నా యందు విశ్వాసం ఉంచితే, నేను చెప్పిన మాటల ప్రకారంగా జీవిస్తే, వారి పాపముల విషయమై నేను దయగలిగి ఇక ఎన్నడూనూ జ్ఞాపకం చేసుకోను. బాప్తీసం పొందుకొని ప్రభువుని అంగీకరించి హృదయంలో చేర్చుకొని భయము భక్తితో బ్రతుకుతూ సంఘాలకు చర్చిలకు ఎవరైతే నడుస్తున్నారో వారందరికీ పాప విముక్తి ఆల్రెడీ వచ్చేసింది. వారి పాపములు ఎన్నడూనూ జ్ఞాపకం చేసుకోండి. చూడండి, జ్ఞాపకం చేసుకోవడంట అంటే ఆయన జ్ఞాపకాల్లో నుంచే తొలగిపోతున్నాయంటే, ఇనుప గంటముతో రాయబడిన వజ్రపు మొనతో రాయబడిన పరిస్థితి ఏంటి? అవన్నీ కూడా చిన్నవి. ఇంకా గ్రంథాల్లో ఉంటున్న పాపాలే కొట్టివేయబడతాయి. కానీ దీనికి ఒకటి ఏం చేయాలంటే, మనం ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. నా ద్వారా తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాలేడన్నాడు. ఆయననందు విశ్వాసం ఉంచడం చూడండి, ఆయన హృదయంలో చేర్చుకోవడం చూడండి, ఆయన వలె నీతిగా ప్రేమ కలిగి జీవించడం, ఇది మతమా చెప్పండి? ఏంటి ఇది ఉచితమైనది? ఇది కూడా మనం చేయలేకపోతే ఆయన మనల్ని ఎలా రక్షించుకుంటాడు చెప్పండి? విశ్వసించడం అంటే నమ్మకం, హృదయానికి సంబంధించింది. ఎంతోమందిని మనం నమ్ముతుంటాం, అవునా కదా? మనకు సంబంధం లేని వాళ్ళని కూడా మనం చాలా ప్రేమ కలిగి ప్రేమ పెట్టుకొని జీవిస్తుంటాం. మనం ఎక్కడో టీవీలో ఉంటారు కొంతమంది, వాళ్ళ పట్ల కూడా మనం ప్రేమ కలిగి ఉంటాం, అభిమానులుగా మనం ఉంటాం. ఎక్కడెక్కడ ఉంటారు నాయకుల గురించి మనము ఏదేదో అయిపోతుంటాం. అంతమందికి చోటిచ్చాం కదా, మన కొరకు వచ్చి మన లోకంలో జీవించి మనం తినే తిండి తిని మన పడుకునే చోటనే ఇక్కడే పడుకొని తన నివాస స్థలాన్ని వదిలేసి పాపులుండే చోట, పాపం ఉండే చోట, చీకటి ఉండే చోట, అపరాధము జరిగే చోట నివసించడం అంటే దేవునికి ఎంత కష్టం ఒకసారి ఆలోచించండి. మనం ఒక సెప్టిక్ ట్యాంకులో జీవించడం ఎంత కష్టమో దేవునికి ఈ లోకంలో జీవించడం అంతకంటే కష్టం. మనసు చంపుకొని మనసు అణుచుకొని నేను వెళ్ళకపోతే పాపక్షమాపణ జరగదు అని, పాపానికి శిక్ష నా మీద పడకపోతే వీళ్ళందరి మీద పడుతుందని ఎంతో గొప్పగా చాలా సంవత్సరాలు ఆలోచన చేసి ఆయన ఈ లోకానికి వచ్చాడండి. దాన్ని నమ్మడానికి మనం ఆలస్యం చేస్తే ఎలా చెప్పండి? అందుకే సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్త మీరు ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఇది చెప్పేయండి. చివరిగా ఈ చివరి గడియలో అంతకాలంలో మీరు చెప్పవలసింది ఇదొక్కటి చెప్పేయండి. నా బలియాగం గురించి చెప్పండి, నా పుట్టుక గురించి చెప్పండి, నేను ఎక్కడి నుంచి వచ్చానో చెప్పండి, ఎందుకు నేను చనిపోయానో రక్తం కార్చానో అది చెప్పండి. నా సిలువ బలియాగం రక్తము ద్వారా మీకేంటో ఉపయోగమో అది చెప్పండి. ఈ రాత్రి అదే చెబుతున్నాం, ఇదే చెప్పండి. రోగాలు తీయడం చాలా ఈజీ, సమస్యలు పోగొట్టడం చాలా ఈజీ. కానీ పాపం ఉంటే, యేసుప్రభువు అన్నారు, పాపముతో ఉంటే నువ్వు నా దగ్గరికి రాలేవు. విశ్వసించడం చూడండి, నమ్మడం, ఆయన హృదయంలో చేర్చుకోవడం. దీనికి ఖర్చు అవుతుందా? దీనికి ఏమైనా డబ్బులు ఖర్చు అవుతాయా? దీనికి ఏమైనా ప్రయాసం ఉందా? దీనికి ఏమైనా ఎక్కడికెక్కడికో మనం వెళ్ళాలో చెప్పండి? ప్రేమ దేవుని వల్ల క్రైస్తవ కుటుంబాల్లో పుట్టి ఉంటే మనము రక్షణ తీసుకోవడానికి ఆలస్యం చేయకూడదు. ఒకవేళ క్రైస్తవ కుటుంబాల్లో లేని వారం అయితే ఈ వాస్తవాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు అందరికీ ప్రభు ఆయన కొందరికి మాత్రమే కాదు. నేను దయగలిగి నీ పాపాలన్నీ కూడా ఇక ఎన్నడూనూ జ్ఞాపకం చేసుకుని. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 22వ వచనం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 22వ వచనం. యేసు ప్రభును ఏమండి విశ్వసిస్తే, ఈ సువార్త మనం నమ్మితే, ఆయన హృదయంలో చేర్చుకుంటే ఏం జరుగుతుందో చూస్తే
44వ అధ్యాయము 22వ వచనం. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. తుడిచేస్తానంట చూడండి. జీవ గ్రంథంలో, ఆ గ్రంథాల్లో ఉంటున్న జ్ఞాపకార్థ గ్రంథాల్లో ఎన్ని విధాలుగా రాయబడినవన్నీ కూడా తుడిచివేస్తాడంట విశ్వసిస్తే. 43వ అధ్యాయము 25వ వచనం చూడండి. 43వ అధ్యాయము 24వ వచనం చివరిలో 2 లైన్స్ చదువుదాం. నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి. మనుషుల పాపాలు దేవుడు విసిగిపోతున్నాడంట. నీ పాపముల చేత నన్ను విసిగించితివి. ఇంకా నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. దేవునికి ఆయాసం వస్తుందంట మనుషుల దోషం వలన. చెబుతూ ఇంకేమన్నాడు 25వ వచనంలో, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమలను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను, నాకు జ్ఞాపకము చేయము, మనము కూడి వాదింతము అంటున్నాడు చూడండి. అసలు దేవుడే మర్చిపోతాంట చూడండి. అసలు దేవుడు మర్చిపోవడం అంటే చిన్న విషయం కాదు అసలు అది. ఆయన ఏ సన్నివేశాన్ని ఎప్పుడు మర్చిపోడు ఆయన. దేవునికి మతి మరపు అనేది అసలు నిల్లు, ఒక్క చుక్క కూడా ఉండదంట అసలు ఆయనకు. మనకు చూడండి, మతి మరుపు. అలాంటి ఆయన పాపాలను మర్చిపోతా అంటున్నాడు. ఎంత గొప్ప వాగ్దానం అది అసలు, ఎంత గొప్ప ప్రమాణం అది అసలు. అది నీవు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే నీ పాపాలన్నీ కూడా నేను తీసేస్తాను, మర్చిపోతాను. 38వ అధ్యాయము 38వ అధ్యాయం యెషయా గ్రంథము 17వ వచనంలో 2వ మాట, నీ ప్రేమ చేత 17వ వచనం, 38వ అధ్యాయం 17వ వచనం, నీ ప్రేమ చేత నా ప్రాణం నాశనపు గోతు నుండి విడిపించితివి. నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ నీవు పడవేసితివి. ఎక్కడేసాడంట? మనకు అర్థం అవడం చూడండి. వెనకేసేస్తున్నాడంట, మదిలోని తీసేస్తున్నాడంట, తుడిచివేస్తున్నా అంటున్నాడు. మబ్బు ఎగిసిపోయి మళ్ళీ ఎండొస్తుంది కదా, అలా అయిపోతే నీ పాపాలు అంటున్నాడు. చివరొక మాట చూద్దాము. కీర్తన గ్రంథము 103వ కీర్తన 12వ వచనం చదువుదాం. కీర్తన గ్రంథం 103వ కీర్తన పాపాల గురించి ఇంకేం చెప్పాడు అక్కడ? 12వ వచనము, పడమటికి తూర్పు ఎంత దూరమో, ఏమంటే ఆలోచన చేయండి. పడమటికి ఎంత దూరం మనకు తెలియదండి అసలు. పడమటికి ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. దూరం చేస్తాడంట. ఏమండి? దూరపరచడం, కొట్టివేయడం, తుడిచివేయడం, జ్ఞాపకాలను తీసివేయడం, తర్వాత తూర్పుకి పడమటికి ఎంత దూరం అంత దూరం చేయడం, తర్వాత తన వీపు వెనకాతలు వేసుకోవడం, ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకొని అనే స్థితికి రావడంలో మనకేంటి ప్రయోజనం అంటే, మనం ఖచ్చితంగా దేవుడుండే పరలోకానికి వెళ్ళిపోతాం. దేవుడుండే లోకానికి, అది ఏ లోకం అని నేను ప్రారంభంలో చెప్పానంటే, పరిశుద్ధులు నివసించే లోకం, పరిశుద్ధమైన స్థలం. పాపులంగా మనం వెళ్ళడానికి వీలే లేదు. అందుకే క్రీస్తు బలియాగం జరిగింది. ఆ బలియాగం నందు విశ్వాసం ఉంచితే అది చాలా ఎంత ఈజీగా ఉంచండి. అసలు నువ్వు నమ్మితే చాలయ్యా. యేసుప్రభు అన్నాడు ఒక స్త్రీతో, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నమ్మితే చాలు. నీ నమ్మకంలో ఉంది. నువ్వు నమ్మితే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. యేసు ప్రభు నమ్మితేనండి చెడలవాట్లు మానుకునే పరిస్థితులు ఉన్నాయి. డాక్టర్లు కూడా మందు తాగే వాళ్ళని మాన్పించలేరు, కానీ యేసు ప్రభు నమ్ముకుంటే మందు తాగడం మాన్పించేస్తాడు ఆయన. మందు తాగడం కూడా మాన్పించేస్తాడు, ప్యాకాట ఆడడం మాన్పించేస్తాడు, సినిమాలు చూడడం మాన్పించేస్తాడు, బూతులు మాట్లాడడం మాన్పించేస్తాడు. ఒక స్వర్గము పరలోకం మాత్రమే ఇవ్వడమే కాదు, పాపాలు క్షమించడమే కాదు, మన జీవితాన్ని మార్చేస్తాడు ఆయన. మారాలనుందా? అయితే ప్రభునందు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుదాం. ఆయన హృదయంలోకి వస్తే కార్యసిద్ధి అనేది జరుగుతూనే పోతుంది. ఈ రాత్రి మనం విన్న ఈ విషయాలకే మన మనసులో ఏదో ఒక చల్లటి స్పందన మనకు కలుగుతుంది. చూడండి, నా కోసం వచ్చాడా, నా కొరకు పుట్టాడా, నా లోకంలో జీవించాడా, నా శిక్షను తన మీద వేసుకొని ఆయన బలి అయిపోయాడా, నన్ను పాపాల నుంచి రక్షిస్తాడా? ఎస్, ప్రేమైన దేవుని వాళ్ళరా. కాబట్టి యేసుక్రీస్తు వారు మతాన్ని బోధించడానికి ఆయన ఈ లోకానికి రాలేదు. ఆయన బోధలో మతం లేదండి. ఈరోజు చాలామంది రకరకాలుగా అంటున్నాడు యేసుక్రీస్తు వారిని. ఎంతమంది ఎన్ని అన్నా యేసు ప్రభు యొక్క ఖ్యాతిని 1 ఇంచు కూడా తగ్గించలేరు. అది అవ్వదు. ఎందుకంటే
ఇది దేవుని వలన కలిగింది గనక మనుషులు దాన్ని వ్యర్థపరచలేరు. మనుషుల వలన కలిగింది ఆటోమేటిక్గా అది వ్యర్థమై పోతుంది. దీని వెనకతలు దేవుడే ఉన్నాడు గనక, ప్రకృతిని కలిగించిన ఆయన ఉన్నాడు గనక దీని వ్యర్థంగా పోదు. ప్రేమ దేవుని వల్ల. కాబట్టి యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచుదాం. ఆయన చెప్పిన కొన్ని సూక్తులు మనం ఆలోచన చేస్తే, ఆయన మాటల్లో బోధల్లో మనకు ఎక్కడ మతం ఉందని మనకి అసలు కనపడదండి. ఏమన్నాడు? నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించన్నాడు. క్రైస్తవులారా మీరే ప్రేమించుకోండి అని చెప్పాడా? నీ పొరుగువాడు ఎవరైనా కానీ మనిషి అనే వ్యక్తి, నిన్ను వలె నీ పొరుగువాడిని నువ్వు ప్రేమించు. ఇంకేమన్నాడు? నీ శత్రువులు నీవు ప్రేమించు. ఏ నాయకుడు చెప్పాడండి? నీ శత్రువులను ప్రేమించు. చాలా బలీయమైన మాట అసలు అది, జ్ఞానంతో కూడుకున్న మాట అసలు అది. ప్రేమించని చెప్పిన ఆయన మత బోధకుడు ఎట్లా అవుతాడండి? కనీస జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. చెప్పాను కదా, అక్కసుతో ఓర్వలేక, యేసుప్రభుని అందరు నమ్మేసుకుంటున్నారని ఓర్వలేక నీ శత్రువులను ప్రేమించన్నాడు. నీ శత్రువుల కొరకు నువ్వు ప్రార్థన చేయమన్నాడు. వాళ్ళు చల్లగా ఉండాలి, వాళ్ళ దీవింపబడాలని ప్రార్థన ఉండాలని చెప్పాడు. నిన్ను హింసించి వారి కొరకు నువ్వు ప్రార్థన చెయ్యన్నాడు. నీ శత్రువు ఆకలిగొనుంటే అన్నం పెట్టు అన్నాడు ఆయన. నీ శత్రువు దప్పిగొనుంటే చల్లటి మంచినీళ్ళు ఇవ్వు అన్నాడు ఆయన. అలాగే నీ సహోదరు నిమిత్తము అవసరమైతే నాలా నీ ప్రాణాన్నే చెయ్యి. ప్రాణం కంటే గొప్పది ప్రపంచంలో ఏది లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే నీ ప్రాణం పోతుందంటే ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదండి, నా ప్రాణాన్ని నా దేహం నిలబెట్టానంటారు. అంటే డబ్బు కంటే గొప్పదా ప్రాణం? అవును. అలాంటి ప్రాణాన్ని సాటి మనిషి కొరకు నువ్వు నాలా పెట్టు అని చెప్పాడు. అతీతం, అత్యద్భుతం ఆయన బోధన. అసలు ఎంతో గొప్ప విషయం చూడండి. క్షమించండి అని చెప్పాడు. మీ పాపములు క్షమించబడాలంటే ఇతరులను మీరు కూడా మీ అపరాధములను క్షమించండి. ప్రేమ దేవుని వాళ్ళరా. కాబట్టి యేసుక్రీస్తు వారిలో మనకు క్షమాభిక్ష అనేది లభిస్తుంది. ఎంత పాపినైనా ఆయన చేర్చుకుంటాడు. పౌలు ఆయన సైన్యాన్ని చంపిన ఆయన చేర్చుకున్నాడు. విచారమందు పట్టబడిన స్త్రీని ఆయన క్షమించి చేర్చుకున్నాడు. పాపాత్మురాలనే స్త్రీని చేర్చుకున్నాడు. ఏ పాపమైనా పర్లేదు, ఆయన అంతస్తులు దిగి చాలా దీనస్థితిలోకి వచ్చి నా యందు విశ్వాసం ఉంచు చాలు, నేను నీ పాపాలన్నీ కూడా క్షమిస్తా అన్నాడు. కాబట్టి అన్ని విషయాల్లో మనకు క్షమాభిక్ష రావాలన్నా, మన మనసులకు శాంతి, సమాధానము, నెమ్మది మనకు కలగాలన్నా, విశ్రాంతి అనేది కలగాలన్నా, మానసిక విశ్రాంతి అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది మనకు కలగాలి అంటే ఆయన ద్వారానే సాధ్యం. నా శాంతినే నేను మీకు అనుగ్రహించా వచ్చి తిని అన్నాడు. కాబట్టి శాంతిగా, సమాధానంగా, ప్రశాంతంగా జీవితంని ముందుకు తీసుకెళ్ళాలంటే ఇటు భౌతికంగా, భవిష్యత్తులో కూడా మనకు ఉపయోగాలు ప్రభు అయిన యేసుక్రీస్తునందే ఉన్నాయి. కాబట్టి ఈ మాటలు విన్న మనం విడిచిపెట్టి కొట్టిపారేయకుండా వీటిలో ఉన్న సారాన్ని, వాస్తవాలను, నిజాలను మనం గ్రహించి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతాం. ఒకప్పుడు మాకు చెప్పినప్పుడు కూడా, యవనస్తులుగా ఉన్నప్పుడు మాకు చెప్పినప్పుడు కూడా, వీళ్ళకి పని పాటలేదు, ఎప్పుడు చెప్తూనే ఉండరు అనే వాళ్ళమే మేము. కానీ కొన్ని విషయాలు చరిత్ర ప్రకారంగా తెలిసేసరికి ఇది నిజం. బైబిల్ అనేది నిజంగా దైవ గ్రంథం. యేసు ప్రభు చరిత్ర నిజంగా చాలా గొప్పది. మనం చెప్పుకోవడం కాదు, పెద్ద పెద్ద మహనీయులే, గొప్ప గొప్ప వ్యక్తులే, దేశానికి పెద్ద స్వాతంత్రం తీసుకొచ్చిన మహా వ్యక్తులే యేసు ప్రభు అంటే చాలా గొప్ప వ్యక్తి అని చెప్పారు. మనం ఏమాత్రం చెప్పండి. కాబట్టి ఆలస్యం చేయకుండా ప్రభువును మన హృదయంలో చేర్చుకుందాం. ఆయన చెప్పిన మాటల ప్రకారంగా మనం జీవిద్దాం. ఆయన అనుగ్రహించే మరి పాపక్షమాపణను, అలాగే పరిశుద్ధతను, రక్షణను మనం పొందుకొని ఇతరులకు ఆయన వలె మాదిరిగా మనం జీవిద్దాం. ఆయన ఈ సువార్తనే మాకు చెప్పమని చెప్పాడు కనుక మీకు తెలియపరుస్తున్నాం. ఈ విషయాలన్నీ కూడా ప్రేమతో అంగీకరిస్తారని కోరుచు, ఇంత ఓపికతో కొద్ది సమయం ఎక్కువైనా కూడా చక్కగా విన్న మీ అందరికీ కూడా మరి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దేవుడు మిమ్మల్ని అందరినీ, మీ కుటుంబాలను దీవించి ఆస్వాదించును గాక. ఈ ప్రాంతంలో ఉన్న వారందరి కొరకు సంఘంగా మేము ప్రతిదినం ప్రార్థన చేస్తాం. చిన్న ప్రార్థన చేసుకొని మిగతా కార్యక్రమంలోకి ముందుకు వెళ్ళిపోదాం. చిన్న ప్రార్థన చేద్దాం.
ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన పాదాలకు మరొకసారి వందనాలు, స్తోత్రాలు, నమస్కారాలు తండ్రి. మీ ప్రియ కుమారుడు, అద్వితీయ కుమారుడు, నాయన లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి నాయన శరధారిగా కన్యమరియ గర్భమందు శరాన్ని ధరించుకొని 2000 సంవత్సరాల కిందట ఎందుకు పుట్టాడు, ఉద్దేశం ఏంటి, కారణాలు ఏంటి అని మేము ఆలోచిస్తున్నప్పుడు చాలా విలువైన మాటలు తండ్రి. మా పాపాల కొరకు ఆయన పరలోకాన్ని కదిలి ఈ లోకానికి శరాన్ని ధరించుకొని వచ్చాడు అని, మా పాపాల శిక్ష ఆయన మీద వేసుకొని మాకు విముక్తి కలిగించాడు అని మాకు అర్థమవుతుందంటే, మరి ఇక్కడున్న మేమందరం ఆయన ఎందు విశ్వాసం ఉంచి, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి హృదయంలో చేర్చుకొని ప్రభువుగా అంగీకరించి ఆయన చరిత్ర ఎందు నమ్మిక ఉంచి ఆయన కొరకు నమ్మకంగా ఆయన అడుగుజాడల్లో బ్రతుకుతూ ఆ పరలోకానికి మేమంతా కూడా వెళ్ళటకు సహాయం చేసి మీరే మహిమ పొందమని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రాజేష్ గారిని తండ్రి, ఆయన తల్లిని, అలాగే ఆయన అన్న వాళ్ళను, వదిన వాళ్ళను, వారి పిల్లలను, ఆయన మరదలను, అలాగే ఆయన భార్యను, ఆయన పిల్లలను తండ్రి, మౌనిక గారి తల్లిదండ్రులను, ఆమె సహోదరులను వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని పేరు పేరున దీవించి ఆ కుటుంబాలకు రావాల్సిన దీవెన ఆశీర్వాదం అనుగ్రహించి మీరే మహిమ పొందమని, చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలను చల్లగా కాపాడండి, ఆస్వాదించండి, వారి అవసరాలు లెక్కలు తీర్చండి, చేసే పనులు వెళ్తున్న మార్గాలన్నింటిలో కూడా తోడుగా ఉండండి. ఏ విషయాల్లో నీ బిడ్డలు సతమతమవుతున్నారో ఆ విషయాల్లో తండ్రి పరిష్కారాన్ని కూడా ప్రసాదించి మీరే మహిమ పొందమని క్రీస్తు యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.